పొట్టకుటి కోసం జోర్డన్ వెళ్లి అక్కడే చిక్కుకున్న 12 మంది రాష్ట్ర కార్మికులు మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో హైదరాబాద్కి చేరుకున్నారు. పని కోసం వెళ్లిన తమని కంపెనీ వెనక్కి పంపట్లేదని, వెనక్కి రావాలంటే పెనాల్టీ చెల్లించాలంటోందని ఇటీవల బాధితులు హరీష్ రావు దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. బాధితులతో చర్చించి హరీష్ రావు అవసరమైతే స్వయంగా పెనాల్టీలు చెల్లించి వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పెనాల్టీ మొత్తంతో పాటు విమాన ఖర్చుల్ని హరీష్ రావు చెల్లించి వారిని తిరిగి తీసుకొచ్చారు. జోర్డాన్ నుంచి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చిన హరీష్ రావుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న కార్మికులను ప్రత్యేక వాహనాలలో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలలోని వారి సొంతూళ్లకు తరలించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్లి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్ లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను ఈ రోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. ఇంకా వందలాది వేలాది మంది యువకులు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా.